ఇప్పుడు రఘురామరాజు గారు. పదహారవ శాసనసభ సభాపతిగా మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, నన్ను ఎంపిక చేసిన సభానాయకులు చంద్రబాబు నాయుడు గారికి, ఎన్నుకున్న నా ఉండి నియోజకవర్గ ప్రజలకు, శాసనసభ్యుడిగా నాకు మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ చెప్పారు, మీరు ఎన్నిసార్లు మంత్రులు చేశారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేశారు కాబట్టి, సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఎన్నో దశాబ్దాలుగా నేను మీకు చిరపరిచితుడిని అయినప్పటికీ సభలో చెప్పుకోవాల్సిన అంశాలు కొందరే ఆ పేరుకి సార్థకత తీసుకొస్తారు. చిన్నవారికి అయ్యగా, మీ తోటి వయసులందరికీ అన్నగా, రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో ప్రీతిపాత్రుడుగా, అయ్యన్న పాత్రుడుగా పరిపూర్ణమైన పేరు మీకు మీ తండ్రి గారు పెట్టారో తాతగారు పెట్టారో, ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభ పామరులందరికీ అర్థమయ్యేలాగా సరళమైన భాషలో మీరు మాట్లాడతారు. అందులో గరళం లేదు, సరళమైన భాషే మీరు ఎప్పుడు మాట్లాడారు. ఇప్పుడు మీరు పిఆర్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఒక గ్యాంగ్ లీడర్గా, రాజకీయాల్లో ఇప్పుడు ఒక మాస్ లీడర్గా, ఇప్పుడు మా శాసనసభను ఒక తరగతిగా భావిస్తే క్లాస్ లీడర్లా కాకుండా ఒక క్లాసిక్ లీడర్గా మీరు ఉంటారు అనే పరిపూర్ణ విశ్వాసం మా అందరికీ కూడా ఉంది. నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారిని సభాపతిగా అనుకుంటున్నారని అప్పటికే తెలిసిపోయింది కాబట్టి మరి వాళ్ళ పేరు కూడా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంచేత వాళ్ళు ఎప్పట్లాగా అలాగే ఆ సీట్లన్నీ ఖాళీగా ఉంటాయేమో, మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలి అంటే మరి పాలకపక్షంలోనే అందరికీ కూడా మీరు మాట్లాడే అవకాశం, కేవలం పొగడ్తలకే పరిమితం కాకుండా, మంత్రులకే అవకాశం కాకుండా, మాలాంటి శాసనసభ్యులందరికీ కూడా మీరు తప్పకుండా అవకాశం ఇవ్వాలి. సోదరుడు మనోహర్ గారు చెప్పినట్టు మాజీ స్పీకర్ గారు అందరికీ కూడా డిబేట్లో మాట్లాడి, ఒక శాసనసభ్యుడికి శాసనసభలో గౌరవం ఉన్నప్పుడే వారి అసెంబ్లీ స్థానాల్లో కూడా వారికి గౌరవం ఉంటుంది. శాసనసభ్యులందరి గౌరవం కూడా మీరు కాపాడగలరు అని మనస్ఫూర్తిగా భావిస్తూ, మరిన్ని ఉన్నత శిఖరాలు ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజల మనసు దోచుకున్న వ్యక్తిగా మీరు మరింత ఉన్నత శిఖరాలకి ఎదగాలని, మిమ్మల్ని మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా బీసీ నాయకుడిగా చూడలేదు. కొందరు నాయకులు ఇప్పుడు అన్నారు బీసీ నాయకుడు అని, కానీ ప్రజలందరి మన్నన ఉన్న అపరూపమైన నాయకుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్పి, ఒక వర్గానికి మిమ్మల్ని పరిమితం కాదు, అందరి నాయకుడు మా అయ్యన్న పాత్రుడు, అందరి పాత్రుడు మా అయ్యన్న పాత్రుడు అని చెప్తూ ఆల్ ద బెస్ట్ సార్. గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ 16వ శాసనసభలో మొట్టమొదటిసారి మాట్లాడే మాటలు మా ప్రాంతవాసి అయిన మీ అభినందన మాటలు అవటం నా అదృష్టంగా భావిస్తూ, మీ నిజాయితీ, మీ చిత్తశుద్ధి, మీ తాలూకా అనుభవం నేను దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా, ఒకే పార్టీలో ఒకే విధమైన భావాలతో మీరు 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం చేసిన వ్యక్తిగా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం కానీ, ముఖస్థుతి కోసం ఒకలాగా ప్రజల్లో మాస్క్ పెట్టుకున్న రాజకీయాలు చేయకుండా మీరు
గడిపిన మీ నిజాయితీ రాజకీయ జీవితం మా అందరికీ కూడా ఒక రాజకీయాల దగ్గర నుంచి మేము చూసాం మిమ్మల్ని. మీరు చేసిన విధానం, మీరు వెళ్ళే విధానం కూడా మాకు చాలా నేర్పింది అధ్యక్ష. మరి గతంలో చూస్తే ఎంతో ఉన్నతంగా రాజకీయాలు 2009లో నేను మొట్టమొదటిసారి శాసనసభలో అడుగుపెట్టినప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజా సమస్యల పట్ల వారు చేసిన పోరాటాన్ని దగ్గర నుంచి చూసి రాజకీయాలు అయితే అంటే ఇలా చేయాలి అనే విధంగా వారు చేశారు. తరువాత 14లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజుకు 18 గంటలు రాష్ట్ర శ్రేయస్సే తన శ్రేయస్సులాగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్టుకుని చూసాను దగ్గర నుంచి. అలాంటి వ్యక్తుల నాయకత్వంలో మీరు సుదీర్ఘ రాజకీయం నడిపిన వ్యక్తి. ఉత్తరాంధ్ర సమస్యల మీద మీకున్న అనుభవం, ఉత్తరాంధ్ర సమస్యల పట్ల మీకున్న అవగాహనతో మన ప్రాంతానికి ఉపయోగపడే కార్యక్రమాలను కూడా మీ పరపతితో చేయిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ శాసనసభని నేను చూసిన నాదెండ్ల మనోహర్ గారు కానీ యనమల రామకృష్ణుడు గారు కానీ వారి స్థాయికి మించి మీరు సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మంచి ఆశయాలతో రాజకీయాలు చేసే మీరు రాష్ట్ర అభివృద్ధికి ఉన్నతికి పాటుపడతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 16వ శాసనసభకి రావటానికి నన్ను టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి అనుభవం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా 14 నుంచి 19 వరకు పనిచేసిన అదృష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ రాబోయే 14 నుంచి 24 నుంచి 29 వరకు జరిగే ఈ శాసనసభ మీ నాయకత్వంలో మంచి నిర్ణయాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తానన్నారు. సంజయ్ రాణి గారు, అమ్మ సమయం చూసుకోవాలి. అధ్యక్ష, తమని ఇక్కడ అధ్యక్ష అని పిలిచే అదృష్టం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఉత్తరాంధ్ర టైగర్గా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి తమని 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 42 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీ మాటని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పే మీ మనస్తత్వానికి ఈరోజు అత్యుత్తమైనటువంటి అధ్యక్ష పదవి వచ్చినందుకు ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తమకు తెలియజేసుకుంటున్నాను.